गुरुर्ब्रह्मा शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। गृहीभूतबलिं दत्ते गृहीभूतबलिं दत्ते गोसुखन्तु कृषीवलः दत्ते यष्टायुपदारु दत्ते यष्टायुपदारु कुण्डलाय अष्टापदं बुधः कुण्डलाय अष्टापदं बुधः कुण्डलाष्टापदं बुधः कुण्डलाष्टापदं बुधः మొదటి పైన రెండు ఒకటి చేయండి, కింద రెండు ఒకటి చేయండి. गृहीभूतबलिं दत्ते गोसुखं तु कृषीवलः दत्ते यष्टा यूपदारु कुण्डलाष्टापदं बुधः అంటే గృహీభూతబలిం దత్తే గోసుఖం తు కృషీవలః దత్తే యష్టాయూపదారు కుండలాష్టాపదం బుధః. ఇక్కడ ఏంటి క్రియాపదంగా ఏమనిపిస్తుంది? దత్తే దత్తే అంటే ఇవ్వడము. మరి దదాతి కదా మామూలుగా అయితే. దదాతి దత్తే ఉంది ఇక్కడ, మరి ఇచ్చింది అని. అలాగా ఇక్కడ ఆత్మనేపద రూపం. దదాతి అనేది పరస్మైపద రూపము, దత్తే అనేది ఆత్మనేపద రూపం. పచతి పచతే అని ఉంటాయి. అంటే ధాతువుల్లో మళ్ళీ ఆత్మనేపది, పరస్మైపది, ఉభయపది అని ఉంటాయి ధాతువు. ఇక్కడ ఇది దత్తే అనేది డుదాయి దానే. డుదాయి దానే అనే ధాతువు ఉభయపది కాబట్టి దదాతి అని ఉంటుంది, దత్తే అని ఉంటుంది అన్నమాట. అంటే ఇవ్వటం, ఇచ్చుకొనటం లాంటిది అనమాట. చేస్తున్నాడు, చేసుకుంటున్నాడు అంటాం కదా. అంటే ఇప్పుడు ఆత్మనేపది పరస్మైపది విభాగం చేసి ఎవరు కూడా మామూలుగా అంటే ఆ అర్థాన్ని సరిగ్గా వచ్చేటట్టు ప్రయోగాలు ఉండట్లా ఈ మధ్య కాలంలో. అంటే ఇప్పుడు అది అంతా కోల్పోయింది ఇది. కానీ ఇంకా ధాతువుల్ని మాత్రం కొంచెం ప్రయోగిస్తున్నారు. కాకపోతే చిన్న తేడా, పరుల కోసం చేసే దాంట్లో పరస్మైపది, తన కోసం చేసుకోవటం, చేయటం రెండిట్లో తేడా ఉంది కదా. చేసుకోవటం అనే అర్థంలో ఆత్మనేపది వస్తుంది. అంటే ఇచ్చుకుంటున్నాడు, ఇస్తున్నాడు, ఈ రెండింటికి తేడా ఉంది. అంటే ఇవ్వటం వల్ల తనకి ఏదో ప్రయోజనం ఉందన్నట్టుగా అనమాట. అలా దత్తే చున్నాడు అయింది. అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ ఏ ఆకాంక్ష ఏమొస్తుంది? దానం ఇచ్చుకొనుచున్నాడు అన్న వచ్చేటువంటి ఆకాంక్ష ఏమిటి? దేన్ని ఎవరు ఫస్ట్ కదా, ఎవరు ఇచ్చుకొనుచున్నాడు. ఇక్కడ ఏముంది? అట్లాంటి పదం ఏముంది? గృహి ఇచ్చుకొనుచున్నాడు. కహ దేన్ని ఇచ్చుకొనుచున్నాడు?
భూతబలిం భూతబలిం ఇచ్చుకొనుచున్నాడు. అయిపోయింది, అంతటితో ఒకటి అయిపోయింది. తర్వాత మళ్ళీ దత్తే. దత్తే దత్తే ఆ, దత్తే గృహీ గోసుఖం దత్తే. దత్తే దత్తే కృషీవలః ఎవడు కహ కహ దత్తే. కృషీవలః దత్తే ఉమ్, కృషీవలః కిం దత్తే అంటే ఉమ్, ఉమ్. ఇచ్చుకొని దేన్ని ఇస్తున్నాడు? గోసుఖం గోసుఖం కృషీవలః దత్తే. కృషీవలః తు తు అనేది కూడా ఉందిగా, కలుపుకోవాలి. సరే. కృషీవలః తు గోసుఖం దత్తే. కృషీవలః తు గోసుఖం దత్తే. మళ్ళీ ఇంకో దత్తే అని ఉంది. మళ్ళీ ఇంకో దత్తే దత్తే యూపదారు. కహ కహ. యష్ట యష్ట అంటే ఎలా ఉంది శబ్దం అది? అది యష్ట రమా శబ్దంలా అనిపిస్తుంది. కాదు, రమా శబ్దం కాదు. అది క్లూ ఇస్తాను, అది పుంలింగ శబ్దం. పుంలింగ శబ్దం క్లూ. హరి శబ్దం. యష్ట అని ఉంటే హరి శబ్దం. హరి హరిలో ఎలా ఉంది? ఏదో సమానమైన రూపం చెప్పు. యష్టాకి దగ్గరగా ఏ రూపం ఉంది చెప్పు. హరినా కాదు. ద్రష్ట శబ్దంలో ద్రష్ట ద్రష్టారు అంటే ఏ అంతం అది? ఆకారాంతం. ఆకారాంతం. ద్రష్ట ద్రష్టారౌ అన్నావు. రకారాంత రకారాంతం కాదు. రకారాంతం అని ఉండదు. ఉంటే రికారాంతం ఉంటుంది, లేదా రేఫాంతం ఉంటుంది. రా ఎరాలవాలో రాని రేఫా అని చెప్తాను. అంటే అది ఏం శబ్దము? యష్ట్ర శబ్దం అంటే పితృ శబ్దం. ఇంకొంచెం ఇదిగా ఇవ్వడం పితా పితృ, లేకపోతే ధాతృ శబ్దం. ధాత ధాతారౌ ధాతార, ధాతృ శబ్దం లాగా ఉంటుంది. యష్టా దత్తే. దత్తే కిం దత్తే? యూపదారు దత్తే. యూపదారు దత్తే. బాగా ఉందా? ద్వితీయ విభక్తిలో అలా ఆ శబ్దం ఏ శబ్దం ఉంది? యూపదారు అండి. ఉపదారు శబ్దము ఏ శబ్దం లాగా ఉంది? ఉపదారు దత్తే అన్నావు అంటే ఏ విభక్తి అని? దానికి అభిప్రాయం ఇది. అర్థం ఏంటి దానికి? యూపదారు అంటే కర్రలు, స్తంభములు. ఏ విభక్తి అని అన్నా? ద్వితీయ ఏకవచనం. ఏ శబ్దం అలా ఉండొచ్చు? గట్టిగా చెప్పు.
ఉకారాంత పుంలింగం. పుంలింగమా? ఏ శబ్దం అలా ఉంటుంది? ద్వితీయ విభక్తులు అలా ఉంటుందా పుంలింగంలో? స్త్రీలింగం అనుకున్నాను. పుల్లింగం కాకపోతే స్త్రీలింగం, కాకపోతే నపుంసకలింగం ఉండనే ఉంది. అలా కాదు, ఇప్పుడు ఉకారాంత శబ్దం అని అన్నావు, బానే ఉంది. ఉకారాంత శబ్దంలో పుంలింగంలో ద్వితీయ విభక్తి ఎలా ఉంటుంది? శంభు శబ్దానికి ద్వితీయ విభక్తి ఎలా ఉంటుంది? శంభున. ద్వితీయ, తృతీయ కాదు. శంభుం, శంభు. ఇక్కడ ఉమ్మనుందా? దారుమనుందా? మరి ఆ పుల్లింగం ఎలా అవుతుంది? స్త్రీలింగం ఎలా ఉంది? ధేను, ధేనుం. జ్ఞానం, జ్ఞానం రా, అది అకారాంతం. ఇది అకారాంతంగా ఉందా? లేదు. నపుంసకలింగ శబ్దంలో ఉకారాంత శబ్దం ఎట్లా ఉంటుంది? ఏ శబ్దం? వధు. నపుంసకలింగంలో వధు ఎలా వస్తుందా? మధు శబ్దం. ద్వితీయ ఎట్లా ఉంటుంది? మధు మధుని, మధు మధుని. ద్వితీయ విభక్తి కూడా అట్లాగే ఉంటుంది. ద్వితీయ విభక్తి కూడా. ప్రథమ ద్వితీయ విభక్తులు నపుంసకలింగాల్లో ఒకే రకంగా ఉంటాయి. అయిందా? ఇప్పటికి తోడారు బావిలో నుంచి నీళ్ళని. కాబట్టి యష్ట యూపదారు దత్తే అయిపోయింది. మళ్ళీ దత్తే, దత్తే, కహ దత్తే, దత్తే, కుండలాష్టాపదం దత్తే. కహ అంటే బుధః దత్తే, బుధః దత్తే. కిం దత్తే, దేన్ని ఇచ్చాడు? కుండలాష్టాపదం దత్తే. సో కాబట్టి మొత్తానికి ఇలా ఉంది. గృహి భూతబలిం దత్తే, కృషివలస్తు గోసుఖం దత్తే, యష్టా యూపదారు దత్తే, బుధః కుండలాష్టాపదం దత్తే. అయిపోయింది. గృహి అంటే గృహస్థుడు భూతబలిం, భూతబలిని అంటే భూతబలి అంటే ఇప్పుడు మామూలుగా మనం చెప్తాం కదా, అంటే ఏదో ఇప్పుడు ఇంత అన్నం బయట పెట్టడం, అన్నం పెట్టడం అనమాట. ఎవరికి అంటే భూతాలకి, అది భూతబలి అని మామూలుగా ఉంటుంది. ఇప్పుడు మనకి లేదు కానీ చాలా మంది చిత్రాయనం అని పెట్టుకుంటారు కదా, అన్నం పెట్టి సర్వభూతేభ్యో నమః అని పెడుతుంటారు. ఇట్లాంటి వాటిని భూతబలులు అంటారు. రకరకాలు ఉంటాయి దానిలో. కాబట్టి భూతబలిని దత్తే ఇచ్చుకొనుచున్నాడు. కృషివలస్తు వ్యవసాయదారుడు, గోసుఖమును ఇచ్చుకొనుచున్నాడు. యష్ట అంటే యాగము చేసేటటువంటి వాడు. యూపదారు దత్తే, స్తంభమును, యూపదారు అంటే యూప కాష్టము అని కూడా చెప్పాలి. కాష్టమును దత్తే ఇచ్చుకొనుచున్నాడు. బుధ అంటే పండితుడు లేదా మేధావి. కుండలాష్టాపదమును ఇచ్చుకొనుచున్నాడు. కుండలాష్టాపదం అంటే అది చెప్తాను. కుండలముల కొరకు బంగారమును ఇచ్చుకొనుచున్నాడు అని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ మనకి సమాసం ఉంది కాబట్టి కుండలాష్టాపదం ఇచ్చుకొనుచున్నాడు. ఏమిటి ఒక్కొక్కటి తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ భూతబలి, గోసుఖం, యూపదారు, కుండలాష్టాపదం అనేవి 4 సమాసాలు ఉన్నాయి. అంటే భూతములకు ఇచ్చే బలి, భూతముల కొరకు బలి, గోవుల కొరకు సుఖము, యూపము కొరకు దారు కాష్టము, కుండలముల కొరకు అష్టాపదం అంటే బంగారం అని అర్థం. మామూలుగా యూపం అంటే
యజ్ఞం ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది. దానిలో యూపస్తంభం అని ఒకటి నాటుతారు యజ్ఞాలు. ఎవరైనా యజ్ఞం చూసారు ఎప్పుడైనా? సోమయాగం కానీ ఏమైనా చూసారు ఎప్పుడైనా? సోమయాగంలో ఇప్పుడు పశుబంధన చేస్తారు కదా. పశుబంధన అంటే ఇప్పుడు మేకను కడతారు. ఆ మేకను కట్టే స్తంభాన్ని యూపదారు అంటారు. అదేంటి మామూలుగా కాష్టమే, కానీ దాన్ని కాష్టం అని అన్నాడు. దారు శబ్దానికి కాష్టం అని అర్థం, కానీ దాన్ని కాష్టము అని అన్నాడు, దాన్ని యూపము అని అంటారు. యూపము అనే దాన్ని దృష్టాదృష్ట విశేషము, అది సపరేట్. అదేంటంటే కనిపించే కాష్టం మాత్రమే యూపం కాదు, దానికి కొన్ని సంస్కారాలు చేసి దానిలో కొంత అదృష్టాంశము కొంత దృష్టాంశము ఉంటుంది అనమాట. దాన్ని యూపము అని అంటారు. కాబట్టి యూపము కొరకు దారు అంటే ఇప్పుడు ఆ యజమాని ఇప్పుడు ఆ యూపాన్ని అంటే ఖాదిర వృక్షాన్ని నుంచి తీస్తారు. దాన్ని అంటే ఖాదిర వృక్షం యొక్క దాన్ని మొదలు కాదు, దాన్ని ఏమంటారు, ట్రంక్ ఏమంటారు, దీన్ని ఏమంటారు, అదే బెరడు కూడా కాదు, మొత్తం తీసేస్తారు కదా. వేరు ఉండదు, వేరుతో కాదు, వేరు కాకుండా ఉంటుంది కదా పైకి, అంటే ఏంటి దాన్ని ఏమంటారు, అది ముఖ్యమైన కాండం, మొదలనే అనాలేమో లేదు. దాన్ని కూడా వేరు నుంచి మొదలు వస్తుంది కదా, పైకి వస్తుంది కదా, పైన మళ్ళీ ఈ శాఖలు అవి కాదు, అంటే కొమ్మలు రెమ్మలు కాదు. ఈ వేరుకి కొమ్మలు రెమ్మలకి మధ్యలో ఏదైతే ఉందో దాని మామూలుగా మొదలు అని కూడా అంటారు. దాన్ని తీసుకుంటారు, ఖాదిర వృక్షాన్ని నుంచి తీసుకుంటారు అనమాట. అది దేనికోసం, యూపం కోసం ఆ దారువుని తీసుకుంటారు. దారువుని అంటే ఆ కాష్టం తీసుకుంటారు. అలాగే కుండలాయ అష్టాపదము అని అంటే బంగారం, అంటే 8 ధాతువులు, బంగారము వెండి ఇట్లా రకరకాల 8 ధాతువులు, అంటే 8 రకాల లోహాలు మామూలుగా ప్రసిద్ధము. ఆ 8 రకాల లోహాలలో బంగారం అనేది శ్రేష్టమైనది. అష్టసు ధాతుషు పదం అంటే గొప్పతనము పొందినటువంటి ద్రవ్యం ఏదైతే ఉన్నదో దాన్ని దాన్ని అష్టాపదం అంటారు. అదేమిటి అని అంటే అష్టసు ధాతుషు పదం ప్రతిష్ఠ యస్య తత్ అష్టాపదం. 8 ధాతువులలో దేనికైతే పదం అంటే ప్రతిష్ఠ కలిగిందో అది అష్టాపదం. ఇప్పుడు లోహాలలో కల్లా ఉత్తమమైన లోహం ఏంటి అని అంటే బంగారం, కాబట్టి అష్టాపద శబ్దానికి బంగారం. దేనికోసంట బంగారము? కుండలాయ, కుండలముల కొరకు బంగారం తీసుకుంటున్నాడు. అంటే వస్తుగతి ఇక్కడ దత్తే అంటే తీసుకోవటం అని కూడా అర్థం చెప్పచ్చేమో, అలా కూడా చెప్పచ్చు. సో ఇదే అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, శబ్దాలు. గృహి, ఇది పుంలింగంలో నిత్య బహువచన శబ్దం కాదు, దంపతి లాగా కాదు. దంపతి శబ్దం అనేది అట్లాంటిది, అది నిత్య ద్వివచనాంతం అవుతుంది. ఫలంతాల్లోనే వస్తుంది. ఫలంతాల్లో అంటే వారి అంటే గుణి అనే శబ్దం విన్నారా ఎప్పుడైనా? గుణి శబ్దం అది ఈకారం, అది స్త్రీ, వాడేవో స్త్రీలింగం, నువ్వు ఈకారాంతం అనేసి.
ఈ ఉంది కాబట్టి అది వికారాంతం అయిపోయిందా? నకారాంత పుంలింగం. ఆ? నకారాంత పుంలింగం. గుణిన్ శబ్ద. గుణిన్ ఇక్కడ శబ్ద కూడా అదే. అంతే. గృహిణి గృహిణి కాదురా, సరిగ్గా చూడరా, అక్షరాలను చూడరా. నకారాంత వాడు నువ్వు ఇద్దరు కూడా మార్చి మార్చి పదాలు లేని కొత్త పదాలని మాట్లాడేసి లేని కొత్త వాడేమో ఏమంటాడు? ఎవరు అన్నావు నిన్ను? నకారాంత పుంలింగం. మాస వారం అంటాడు ఒకడు, ఇంకోడేమో బాడ బాణం అంటాడు. సో చూడండి, వేదం చదువుకున్నారు, మరి అంత అపశబ్దాలు రాకూడదు. గృహి నకారాంత పుంలింగ ప్రథమైకవచనాంతం రూపం. గృహిన్ శబ్ద. నకారాంత పుంలింగ గృహిన్ శబ్ద ప్రథమైకవచనాంతం రూపం. గృహి గృహిణౌ గృహిణః గృహిణౌ గృహి గృహిణౌ గృహిణః. భూతబలిం భూతబలిం. సింపుల్. దాని గురించి ఇంత ఆలోచిస్తావా? జ్ఞాన శబ్దం. ప్రతిదానికి జ్ఞాన శబ్దం నిద్ర. జ్ఞానం అని ఉంది ఇక్కడ, బలిం అని ఉంది. పుంలింగ భూతబలి శబ్ద ద్వితీయేకవచనాంతం రూపం. బలిం బలి బలి. హరిం 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 హరి హరిన్. బలిం భూతబలిం భూతబలిం భూతబలి భూతబలీన్. అయిపోయింది. దత్తే దగ్గరికి తర్వాత వద్దాం. గోసుఖం. గోసుఖం. సుఖం ఇది గోసుఖం. అకారాంత నపుంసకలింగ గోసుఖ శబ్ద. సుఖం ద్వితీయేకవచన ప్రథమైకవచనాంతం. ఎందుకు ప్రథమైకవచనాంతం ఎందుకు వచ్చావు మళ్ళీ ద్వితీయానికి? ద్వితీయేకవచనాంతం ఎందుకు? సుఖం సుఖే సుఖాని. అది కాదురా, ద్వితీయ ఏకవచనాంతో ఇక్కడ ఎందుకు చెప్పాలి? అర్థం ఏంటి? దానికి అర్థం ఏం చెప్తున్నావు? సుఖమును చెప్పాలి. సుఖమును సుఖమును ద్వితీయవచనాంతం రూపం. గోసుఖం గోసుఖే గోసుఖాని. అవ్యయం. కృషివలః అకారాంతః పుంలింగః కృషివల శబ్దః ప్రథమైకవచనాంతం రూపం. కృషివలౌ కృషివలాః. తర్వాత దత్తే. సరే, దత్తే తర్వాత యష్టా. యష్టా పుల్లింగం. పుల్లింగం కాదు, ఇది చెప్పు. ఇందాక చెప్పాను యాక్చువల్. యష్టా యష్టా. ఇది రుకారాంతః పుంలింగః యష్టు శబ్ద ఏంటిది ప్రథమైకవచనాంతం రూపం. యష్టారౌ యష్టారః. యూపదారు. యూపదారు మధు శబ్దం. యూపదారు. కిమంతం. కిమంతం అని చెప్పదు, విభక్తి విభక్తి వచనాలు చెప్పాలి కదా ఫస్ట్. ఉకారాంత నపుంసకలింగః. నపుంసకలింగః యూపదారు. యూపదారు శబ్దం. యూపదారు శబ్దః ప్రథమ ఏకవచనాంతం. ప్రథమైకవచనాంతమా? అర్థం ఏం చెప్పుకున్నాం? యూపదారు ద్వితీయేకవచనాంతం. యూపదారు యూపదారును. కాబట్టి అర్థం చెప్తున్నప్పుడు సరిగ్గా గమనించట్లేదని అర్థం దానికి. అంతే కదా? అర్థం తెలిస్తే విభక్తి తెలిసిపోతుంది, అంతే కదా? అందుకనే ఫస్ట్ డూములు ప్రథమ విభక్తి అనేది అనిపించింది ఒకసారి. అర్థం తెలిస్తే ఇప్పుడు ఏ అర్థం, నువ్వు అంటున్నావా, చేత అంటున్నావా, తో అంటున్నావా అని తెలిస్తే విభక్తి తెలిసిపోతుంది కదా.
కాబట్టి తెలుగులో అర్థాన్ని చెప్తున్నప్పుడు గమనించుకోవాలి. యూపదారు అప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పండి. ద్వితీయ ఏకవచనాంతం యూపదారు. అదే ఉకారాంత నపుంసకలింగ యూపదారు శబ్దః ద్వితీయ ఏకవచనాంతం రూపం. కుండలాష్టాపదం. 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 అకారాంతః నపుంసకలింగం. నపుంసకలింగः కుండలాష్టాపదం శబ్దः. కుండలాష్టాపద శబ్దः. కుండలాష్టాపద శబ్దः ద్వితీయ ఏకవచనాంతం. ఎలా ఉంటుంది రూపం? కుండలాష్టాపదం, కుండలాష్టాపదౌ, కుండలాష్టపదాః. అరే నపుంసకలింగం అని చెప్పావు, బానే ఒక దారిలోకి వస్తున్నావు అనుకుంటే వెంటనే పప్పులో కాలిస్తావు. జ్ఞానాన్ని. కుండలాష్టాపదం, కుండలాష్టాపదౌ, కుండలాష్టాపదవు అంటావేంటి మళ్ళీ? పదం జ్ఞానం. జ్ఞానే. కుండలాష్టాపదే, కుండలాష్టాపదాని. కుండలాష్టాపదం, కుండలాష్టాపదే, కుండలాష్టాపదాని. బుధః. బుధః. రామః. బుధః. అకారాంతః పుంలింగः ప్రథమ బుధ శబ్దः ప్రథమ ఏకవచనాంతం రూపం ఎలా ఉంటుంది? బుధః, బుధౌ, బుధాః. హే బుధ, హే బుధౌ, హే బుధాః. సరే, దత్తే అనేది డుదాయ్ దానే. ఏంటది? డుదాయ్ దానే. డుదాయ్ దానే. దానే అనే ధాతువుకి ఆత్మనేపదౌ వర్తమానే లటి ప్రథమ పురుష ఏకవచనాంతం రూపం. దత్తే, దదాతే, దదసే, దదతే, దత్సే, దదాతే, దద్వే, దదే, దద్వహే, దద్మహే అని వస్తుంది. దానిలో ఉంటుంది, మోస్ట్లీ శబ్దమంజరిలో ఉంటుంది. ఉందండి. దాయి దానే ఇచ్చుట అంటే ఇది విడిగా ఇచ్చారండి, లట్లో ఇవ్వలేదు. రెండు లట్లో ఇచ్చారండి. ఉభయపది అనిట్ పరస్మేపది ఉంది, ఆత్మనేపది ఉంది. దత్తే, దదాతే, దదతే, దత్సే, దదాతే, దద్వే, దదే, దద్వహే, దద్మహే. మళ్ళీ ఒకసారి పెన్నుంటే రాసుకోండి లకారాలు దేని తర్వాత ఏం రకారం అనేది. వర్తమానే లట్ భూతానద్యతన భూతానద్యతన పరోక్షే లిట్ అనద్యతన భవిష్యతి లుట్ భవిష్యతి లుట్ విద్యాధ్యాసీషు లోటు అనద్యతన భూతే లంగ్ విధిలింగ్ ఆశిషిలింగ్ భూతే లింగ్ లింగ నిమిత్తే క్రియాధిపత్తో ఈ క్రమంలోనే చదవాలి. సరే, మొత్తానికి అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు సమాసాలు. భూతేభ్య బలి, భూత బలి. భూతేభ్య భూతముల కొరకు ఇచ్చేటటువంటి బలి భూత బలి. బలి తం భూత బలిం. గోసుఖం గవే సుఖం గోసుఖం. గోవుల కొరకు సుఖం అంటే గోవులను సుఖ అంటే గోవులకి సుఖం అనే అర్థంలో గవే సుఖం, వాటి కొరకు. యూపదారు యూపాయదారు యూపదారు. కుండలాయ అష్టాపదం కుండలాష్టాపదం. కుండలాయ అష్టాపదం కుండలాష్టాపదం. కాబట్టి ఇవి 4. ఇక్కడ ఏమనుంది? భూతేభ్య గవే యూపాయ కుండలాయ అని పూర్వపదంలో చతుర్థి విభక్త్యంతమైనటువంటి పదం ఉంది కాబట్టి విగ్రహ వాక్యంలో
ఇది ఏమవుతుంది? చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది. చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది. కాబట్టి గృహీభూత బలిం దత్తే గోసుఖంతు కృషీఫలః దత్తే జష్టాయూపదారు కుండలాష్టాపదం బుధః